లక్షలు, కోట్లు చాలా చిన్నవైపోతున్నాయి రోజు రోజుకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో. ఈ రోజున 177,00,00,000 ఒక ఎకరాన్ని పెట్టి కొన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే కాదు, ఎంటైర్ సౌత్ ఇండియన్ రియల్ ఎస్టేట్ చరిత్రలో గూడంగా ఇదే హైయెస్ట్ ప్రైస్. ఈ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో గవర్నమెంట్ 18 ఎకరాలను ఆక్షన్ వేసింది. ఈ ఆక్షన్‌లో గవర్నమెంట్ కోట్ చేసిన ప్రైసే 101 క్రోర్స్. అయితే ఆక్షన్‌లో అక్టోబర్ 6న జరిగిన ఆక్షన్‌లో ఎంఎస్ఎన్ రియాలిటీ అనే కంపెనీ ఒక్క ఎకరాన్ని 177 క్రోర్స్ ఖర్చు పెట్టి 7 ఎకరాలు కొన్నది. అండ్ ప్రెస్టేజ్ రియాలిటీ అనే కంపెనీ 141 క్రోర్స్ పర్ ఎకర్ పెట్టి కొన్నది. ఎంఎస్ఎన్ రియాలిటీ అనే కంపెనీ టోటల్‌గా 7 ఎకర్స్‌ని 177 క్రోర్ పర్ ఎకర్ పెట్టి కొనడం జరిగింది. అండ్ టోటల్‌గా 1357 క్రోర్స్. అండ్ ప్రెస్టేజ్ రియాలిటీ అనే కంపెనీ 11 ఎకరాలను 141 క్రోర్ పర్ ఎకర్‌తో టోటల్‌గా 1556 క్రోర్స్ ఖర్చు పెట్టి కొనడం జరిగింది. సో టోటల్‌గా 18 ఎకరాలను ఆక్షన్ వేస్తే గవర్నమెంట్‌కి వచ్చిన ఇన్కమ్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అన్ని చార్జెస్‌తో కలుపుకొని 3,135 కోట్లు. సో ఇంత ఇన్కమ్ వచ్చింది కేవలం 18 ఎకరాలకే. మరి ఈ కంపెనీస్ ఏంటి? ఎందుకు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు? మరి దీని మీద అంత రిటర్న్స్ వస్తాయా లేదా? ఆ లొకేషన్ గురించి కూడా ఒకసారి చూద్దాము. ఎంఎస్ఎన్ రియాలిటీ అనేటటువంటి కంపెనీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ హై రైజెస్ అపార్ట్మెంట్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేస్తుంది. హైదరాబాద్ చుట్టూ అన్ని ప్రాంతాల్లో గూడంగా. అంతకుముందు ఎంఎస్ఎన్ ఫార్మా అనే పేరుతో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ ఉండేది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో గూడంగా ఈ కంపెనీ చాలా ర్యాపిడ్‌గా గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది ఎంఎస్ఎన్ రియాలిటీ పేరుతో. సో ఈ కంపెనీ 7 ఎకర్స్‌ని 177 క్రోర్ పర్ ఎకర్ పెట్టి కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెస్టేజ్ రియాలిటీ కంపెనీ. ఈ కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీయే. హై రైజ్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేసి సేల్ చేసేటటువంటి కంపెనీ. ఈ కంపెనీ 11 ఎకరాలని 141 క్రోర్ పర్ ఎకర్‌తో కొనడం జరిగింది. సో టోటల్‌గా 18 ఎకరాలను ఈ 2 కంపెనీసే కొనడం జరిగింది. అండ్ ఈ 2 కంపెనీస్ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీసే. మరి ఇంత ఖర్చు పెట్టి కొన్నారు గదా! మరి దీని మీద రిటర్న్స్ వస్తాయా? ఒక కామన్ పీపుల్ ఆలోచించేలాగే కదా! 15,00,000, 20,00,000 పెట్టి ఒక ప్లాట్ కొంటే ఎప్పుడు రిటర్న్స్ వస్తాయా అని ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు వాళ్ళకు సో దాని మీద రిటర్న్స్ ఎలా వస్తాయనేది వాళ్ళు గూడంగా ఎలా అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటారు అని ఆలోచిస్తాం గదా! సో ఫస్ట్ ఆ ల్యాండ్ గురించి చూద్దాం. ఆ ల్యాండ్‌కున్నటువంటి, ఆ లొకేషన్‌కున్నటువంటి స్పెషాలిటీ ఏంటో చూద్దాము. సో ఇప్పుడు వీళ్ళు కొన్నటువంటి ఈ ల్యాండ్ అనేది అటు హైటెక్ సిటీకి, ఇటు గచ్చిబౌలికి మధ్యలో ఉంటుంది. కోకాపేట్, నియోపోలిస్ గావచ్చు, మియాపూర్ గావచ్చు, కొండాపూర్ గావచ్చు, ఇవన్నీ గూడంగా సరౌండింగ్ ఏరియాలో ఉంటాయి. ఇవన్నీ గూడంగా మంచి ఐటీ ఇండస్ట్రీస్‌కన్నిటికి ఒక హబ్. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీసే ఉంటాయి. అండ్ టీ హబ్ లాంటి ఇన్నోవేటివ్ హబ్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే చాలా అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకు. ఈ ప్రాంతం నుంచి చాలా మంచి మంచి ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి జస్ట్ 30-40 మినిట్స్‌లో చేరుకోవచ్చు. అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంది. సో ఇట్లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది రెసిడెన్షియల్ పర్పస్. ఈ రోజున సౌత్ ఇండియాలో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఎక్కడ కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి అంటే ముంబై తర్వాత అది హైదరాబాద్‌లోనే. సాస్ క్రౌన్ టాలెస్ట్ స్కై స్క్రేపర్ గదా! సో ఇట్లాంటి ఎన్నో స్కై స్క్రేపర్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటాం కదా! ఇవన్నీ గూడంగా ఇప్పుడు ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. సో రెసిడెన్షియల్ పర్పస్ గావచ్చు, ఐటీ హబ్ గావచ్చు, ఇన్నోవేటివ్ హబ్ గావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ గావచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు. వీటన్నింటి పరంగా చూసుకుంటే ఈ లొకేషన్ అనేది వన్ ఆఫ్ ది కాస్ట్‌లియెస్ట్ లొకేషన్. సో అందుకే ఇక్కడ వీళ్ళు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు బానే ఉంది. ఇదంతా గూడంగా ఒక కామన్ పీపుల్‌గా మనం ఆలోచించేటటువంటి ఆలోచన విధానం. కానీ ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్తాను నేను. సో ఈ రోజున 177 క్రోర్స్, 141 క్రోర్ పర్ ఎకర్ పెట్టి ఎందుకు ఉన్నారు అంటే, హైదరాబాద్ యొక్క గ్రోత్ ఏంటి? ఒక నెక్స్ట్ 25 ఇయర్స్ తర్వాత, నెక్స్ట్ 50 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుంది అనేది ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకుంటుంది. ఆ విజను, ఆ క్లారిటీ వీళ్ళకుంటుంది. ఎందుకంటే ఈ రోజున ఇండియాలో చూసుకోండి అన్నింటికంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. అన్నింటికంటే చీపెస్ట్ చాలా తక్కువ ప్రైస్‌లో ల్యాండ్ దొరికే ఏరియా ఏదైనా ఉందంటే అది కూడా హైదరాబాదే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఇది ఎక్కడ లేదు. అండ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. మీరు పక్కనే ఉన్న బెంగుళూరుతో కంపేర్ చేసుకోండి. బెంగుళూరులో చాలా ఓల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. చాలా కంజెస్టెడ్ అయిపోయింది. కానీ హైదరాబాద్ అలా కాదు. ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఇప్పుడు. ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. అండ్ రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్. సో ఇలా అన్నీ వస్తున్నాయి. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా కేవలం తెలుగు వాళ్ళే గాదు, ఇండియాలోని అందరూ గూడంగా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఇండియానే గాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీస్ యొక్క జీసీసీస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఒక కంపెనీని ఆర్గనైజ్ జేయడానికి అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కంపెనీస్‌ని, బ్రాంచెస్‌ని ఆర్గనైజ్ జేయడానికి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ని ఏర్పాటు జేస్తారు.
ఇలాంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్నింటిని కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీస్ యొక్క గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దాని గురించి కూడా నేను సపరేట్ వీడియోస్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 25 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత ఎంత గ్రోత్ ఉండబోతుంది, హైదరాబాద్ ఎలా మారబోతుంది అన్న విజన్ వీళ్ళకు ఉంది కాబట్టి ఈ రోజున 177 క్రోర్స్ కావచ్చు, 141 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఇక్కడ ల్యాండ్ని తీసుకోవడం జరిగింది. రేపటి రోజున 2027 కావచ్చు, 2028 కావచ్చు, ఒక 5 ఇయర్స్లో ఇక్కడ వీటిలో 25,000 పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు సేల్ చేస్తారు ఖచ్చితంగా. అంటే మినిమం 10 టైమ్స్ పైన వీళ్ళకు ఇన్కమ్ ఆదాయం వచ్చినట్టు. సో వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బయటన మన దగ్గర ఉన్న కొంత అమౌంట్ కావచ్చు, ఎంతైనా కావచ్చు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందని చెప్తున్నాం కదా, ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్ బయట ఒక మంచి విల్లా కొనాలంటే మినిమం 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. సో 2 కోట్లు 3 కోట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక 60-70 లక్షల్లో విల్లా వచ్చేటటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్ల ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చినాము. అది గట్కేసర్లో ఉంది. గట్కేసర్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక మంచి హబ్. అలాంటి ఏరియాలో 28 ఎకర్స్లో అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తోన ఒక 5 కోట్ల విల్లాగా ఉంటే ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాము. ప్రజెంట్గా ప్లాటింగ్ చేసి ఇస్తున్నాము. ప్లాటింగ్ అనేది కేవలం 28 lakhs నుంచి మీకు ప్లాట్ వస్తుంది. మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే 60 to 70 lakhsలో మీకంటూ ఒక మంచి అద్భుతమైన విల్లా రెడీ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈ రోజునే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మా దగ్గర ఇంకా తక్కువ అమౌంట్ ఉంది అనుకుంటే ఈఎంఐలో బ్యాంక్ లోన్ ద్వారా కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్ళి మీ దగ్గర ఉన్న అమౌంట్తో ఖచ్చితంగా లీగల్గా అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలి. రెరా అప్రూవల్ అనేది కంపల్సరీ. ఈ అప్రూవల్స్ అన్నీ ఉంటేనే మీరు అక్కడ కొంచెం దూరమైనా పర్లేదు లీగల్గా కరెక్ట్గా ఉన్న దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అస్సలు ఆలోచించొద్దు హైదరాబాద్ చుట్టూ. సో మీకు మంచి ప్రాపర్టీ కావాలి అని అనుకుంటే ఎప్పుడైనా సరే నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఒకప్పుడు హైదరాబాద్లో ఇదే రాయదుర్గంలో 2017లో ల్యాండ్ని ఆప్షన్ వేస్తే 1 ఎకరా 42 కోట్లు పోయింది. అప్పుడు 42 కోట్లే ఎక్కువ అనుకున్నారు 1 ఎకరా. కానీ 2022లో 1 ఎకరాన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కొనడం జరిగింది. అప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఏమొస్తుంది, అంత రిటర్న్స్ ఏడుంటాయి, చాలా హైప్ చేస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడారు. కానీ ఈ రోజున అక్కడ ఆ 100 కోట్లు ఎకరా పెట్టుకున్నారు కదా, అక్కడ పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత తెలుసా? 15,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. సో అందుకే వాళ్ళకి ఆ విజన్ ఉంది కాబట్టి అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ రోజున 2025లో October 6న జరిగిన వేలంలో 177 crores ఖర్చు పెట్టి 1 ఎకరానికి ఉన్నారు. 141 crores ఖర్చు పెట్టి కొనడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు చాలా ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు మన ప్రపంచంలోని అన్ని మెయిన్ సిటీస్ చూసుకోండి. దుబాయ్ కావచ్చు, అండ్ న్యూయార్క్ కావచ్చు, సిడ్నీ కావచ్చు, ఇలా అన్ని రకాల అన్ని సిటీస్ని కంపేర్ చేయండి. అన్నిటితో కంపేర్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగా ఫాస్ట్గా గ్రోత్ ఉన్నటువంటి సిటీ ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. అందులోనూ ఈ హైదరాబాద్లో ప్రజెంట్గా ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. అందుకే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అందుకే ఇది మనకు చాలా ఎక్కువ అనిపించచ్చు. కానీ మీరు వేరే సిటీస్తో కంపేర్ చేసుకుంటే కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇట్లాంటి టాప్ సిటీస్, మలేషియా, సింగపూర్ లాంటి సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్. సో ఈ 177, 141 crores అనేది కూడా. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్న అపోహలు అవన్నీ పెట్టుకోకండి. మీ దగ్గర సేవింగ్స్ ఉంటే, మీ దగ్గర డబ్బు ఉంటే మంచి లీగల్గా క్లియర్గా ఉన్న ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఎప్పటికీ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూనే ఉంటుంది. హైదరాబాద్కు భౌగోళికంగా ఉన్న అడ్వాంటేజ్ అలాంటిది. హైదరాబాద్ నలువైపులా కూడా విస్తరించగలిగేటటువంటి అలాంటి అవకాశము, అలాంటి స్కోప్ ఉన్నటువంటి సిటీ మన హైదరాబాద్. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. దానికి ఎగ్జాంపులే ఈ రోజున వీళ్ళు 177 crores, 141 crores ఖర్చు పెట్టి కొనడం. సో నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హైదరాబాద్ చుట్టూ మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, మంచి ఒక విల్లా ప్లాట్లు కావాలి అని అనుకున్నా కూడా వెంటనే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.